నా తెలంగాణ ఆడబిడ్డలు కేసీఆర్ వస్తే ప్రతి కుటుంబం ప్రతి మహిళ లక్షాధికారి అయితని చెప్పిండు. కానీ 4 ఏళ్ళు అవుతుంది రెండవసారి కేసీఆర్ అధికారం వచ్చిన తర్వాత నా మహిళలకు రావాల్సినటువంటి వడ్డీ లేని రుణాల పైసలు వస్తున్నాయా? 4,250 కోట్లు బాకీ ఉంటే మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత 750 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు. మిగతా డబ్బు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. తెలంగాణ నా ఆడబిడ్డలారా, కేంద్ర ప్రభుత్వం మాత్రం వడ్డీ లేని రుణాల కింద వాళ్ళ వాటా టెన్షన్గా 3 నెలలకోసారి మనకి ఇస్తా ఉంది. కానీ 4 ఏళ్ళైనా కూడా మహిళలకు వడ్డీ లేని రుణాల డబ్బులు పే చేయకపోతే బ్యాంకులలో డిఫాల్టర్గా మిగిలిపోతున్నారు. అనేక మహిళా సంఘాల గ్రూపులు ఇవాళ బ్యాంకులలో రుణం తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేకుండా పోతా ఉంది. దానికి కారణం ఇవాళ కేసీఆర్ మాత్రమే. ఒకనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు 99% రుణాలు పేమెంట్ చేసే దాంట్లో ఉండేది. మహిళా సంఘాలకు క్రెడిబిలిటీ ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవాళ మహిళా గ్రూపులకు కూడా అప్పు పుట్టలేని పరిస్థితి కారణమైండు. రేపు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ప్రతి 3 నెలలకోసారి మహిళా గ్రూపులకు చెల్లించే వడ్డీ లేని రుణాల పైసలు చెల్లించే జిమ్మెదారు మాదే ఆడబిడ్డలా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ మహిళలకు జీవన జ్యోతి ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చే 2వ రకమైన ఇన్సూరెన్స్ కావచ్చు. ఈ 2 ఇన్సూరెన్స్లకు కూడా తెలంగాణ మహిళలే డబ్బులు కడతా ఉన్నారు. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే ఆ 2 ఇన్సూరెన్స్ పైసలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మీకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మా వివోఏలు మన సమ్మె చేసిండు. మా ప్రభుత్వం కదా, కేసీఆర్ కదా, మేము ఇన్ని రకాల సర్వీస్ చేస్తా ఉన్నామని చెప్పి సమ్మె చేస్తే గతంలో ఉన్న 3,900 రూపాయలకు 1,100 రూపాయలు మాత్రమే పెంచి ఇవాళ నా వివోఏలకు ఇచ్చే జీతభత్యం కేవలం 5,000 రూపాయలు మాత్రమే. సంఘాలలో డబ్బులు జమ అయితే తీసుకోమని చెప్తున్నారు. కానీ ఏ సంఘం కూడా రిచ్గా లేదు. అలాంటి వివోఏలకు కూడా రేపు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం.